ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సత్యదేవుడు నిత్యదేవుడైన యేసుక్రీస్తు యొక్క జీవమగల మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ఆ ప్రభుయేసు నామములో నా హృదయపూర్వక వందనాలు సమర్పించుకుంటున్నానండి. హల్లెలూయా. పరిశుద్ధుడైన పౌలు రోమాదేశము చేరిన తరువాత అధికారుల దగ్గర అనుమతి పొందుకొని ఒక అద్దె ఇంటిలో ప్రత్యేకంగా ఉన్నాడు. రోమాలోని యూదులలో ముఖ్యులైన వారిని పిలిపించి యెరూషలేములోని యూదులు తనకు కలిగించిన శ్రమలను గురించి తెలియపరిచాడు. ఆ తర్వాత పౌలు యూదులకు యేసుక్రీస్తు సువార్త బోధించాడు. ఆయన బోధించిన విధానం గురించి మరలా ఇప్పుడు మనం ధ్యానం చేసుకుందామండి. హల్లెలూయా. పౌలు రోమాదేశం వెళ్ళిన తరువాత ఆయన పిలిపించుకున్న యూదులలోని ముఖ్యమైన వారంతా ఒక రోజును నిర్ణయించుకొని పౌలు దగ్గరకు వచ్చారు. వారితో పాటు ఇంకా అనేక మంది యూదులు కూడా వచ్చారు. అప్పుడు పౌలు వారితో ఉదయం నుండి సాయంకాలం వరకు దేవుని రాజ్యమును గూర్చి సాక్ష్యమిస్తూ దేవుడు మోషే చేత వ్రాయించిన ధర్మశాస్త్రం గురించి, ప్రవక్తలు ప్రవచించిన మాటల గురించి వారికి అందరికీ తెలియపరిచాడు. నేను మీకు చెప్పిన ఈ సంగతులు, ప్రవక్తల ప్రవచనాలు యేసు ప్రభువును గురించి లేఖనాలలో వ్రాయబడినవి. ప్రవక్తల ప్రవచించిన మాటలన్నీ యేసు క్రీస్తునందు నెరవేర్చబడ్డాయి అని అక్కడికి వచ్చిన యూదులందరికీ తెలియపరిచాడు. పౌలు తన జీవితంలో యేసు జరిగించిన కార్యములను కూడా సాక్ష్యంగా వివరించాడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, ఆయనే లోకరక్షకుడు, సమస్త మానవులకు పాప పరిహారకుడు, విమోచకుడు, సమస్త మానవుల ఆత్మల పరిరక్షణ కొరకు సిలువలో తన రక్తమును చిందించి మరణించి మూడవ రోజున మృతిని గెలిచి లేచిన మృత్యుంజయుడు, పరలోకములో ఉన్న తండ్రి దగ్గర నుండి ఈ భూమిపైకి దిగివచ్చిన వాడు ఈ యేసు అని ప్రభువును గురించి ప్రవక్తలు వ్రాసిన లేఖనాలలోని అంశములన్నీ వారికి విశదపరిచాడు. అక్కడ చేరిన యూదులంతా పౌలు చెప్పిన మాటలు శ్రద్ధగా విన్నారు. కానీ వచ్చిన వారిలో కొంతమంది యూదులు నమ్మారు, కొంతమంది యూదులు నమ్మలేకపోయారు. యేసు విషయమై వారిలో వారికే భేదాభిప్రాయాలు కలిగాయి. అప్పుడు పౌలు వారందరినీ చూసి యెషయా ప్రవక్త గారి మాటలు కొన్ని వారికి తెలియపరిచాడండి. ఆనాటి కాలంలో యెహోవా తండ్రి యెషయా ప్రవక్తకు కొన్ని మాటలు చెప్పి అవన్నీ ఇశ్రాయేలు ప్రజలకు తెలియపరచమన్నాడు. ఆ మాటలను పౌలు వారికి బోధించాడు. మీరు వినటానికైతే వింటారు, కానీ ఆ మాటలను మీరు గ్రహింపనే గ్రహింపరు. చూడటానికి మాత్రం చూస్తారు, కానీ చూడనే చూడరు. ఈ ప్రజలు కనులారా చూచి, చెవులారా విని, మనస్సారా గ్రహించి నా వైపు తిరగక ఉన్నారు. నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వి ఉన్నది. వారి చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు అని పరిశుద్ధాత్మ దేవుడు యెషయా ప్రవక్త గారి ద్వారా పితరులకు చెప్పించిన మాటలు నిజమే అని వారికి తెలియపరిచాడు. కనుక దేవుని వలన కలిగిన ఈ రక్షణ అన్యజనుల యొద్దకు పంపబడి ఉందని మీరు తెలుసుకుంటారు అని యేసును గురించి తెలియని అన్యజనులు యేసు శుభవార్త విని ప్రభువునందు రక్షణ పొందుకొని పరలోక రాజ్యమునకు చేరతారు అని పౌలు అక్కడికి వచ్చిన యూదులందరికీ తెలియపరిచాడు. ఆ తర్వాత పౌలు ఖైదీగానే ఉండి అధికారుల అనుమతితోనే ఒక అద్దె ఇంటిలో 2 సంవత్సరాలు నివాసం చేశాడు. పౌలు తన దగ్గరకు వచ్చే పోయే వారిని సన్మానించి, అంటే ఆతిథ్యమిచ్చి, ఎలాంటి ఆటంకం లేకుండా ప్రభువును కృపను బట్టి దేవుని యందు పూర్ణ ధైర్యముతో అందరికీ దేవుని యొక్క పరలోక రాజ్యమును గురించి ప్రకటించాడు. యేసు ప్రభువును గురించి అన్ని సంగతులు సంపూర్ణంగా బోధిస్తూ ఉన్నాడు. పౌలు తన జీవితము యేసుక్రీస్తునందు ఎలా అంటుకట్టబడింది అనే సాక్ష్యాలతో, ధర్మశాస్త్రములోని ప్రవక్తల ప్రవచనాలతో, మోషే, యెషయా, దావీదు ప్రవక్తలు ప్రభువును గురించి ప్రవచించిన తమ లేఖనాలలో వ్రాసిన మాటలు అన్నీ చక్కగా తన దగ్గరకు వచ్చే వారికి అందరికీ విశదపరుస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తునందు సద్భక్తితో బ్రతకాలి అని అనుకునే వారికి హింసలు, కష్టాలు, బాధలు
కలుగుతాయి. కానీ దేవుడు మనం భరించగలిగినంత వరకే శ్రమలు కలుగు చేస్తాడు, కానీ అంతకన్నా ఎక్కువ కలుగు చేయడు. ప్రభువుని విశ్వసించిన వారు ఈ లోకరీత్యా మరణించినా ఎన్నటికీ మరణించని మన జీవము గల ఆత్మను ప్రభువునందు రక్షించుకొని సాతాను ఉండే పాతాళపు అగాధము అనే నిత్య నరకము తప్పించుకొని ప్రభువు ఉండే నిత్య పరలోకములోకి ప్రవేశిస్తాము. ఆయనను విశ్వసించిన వారికి ఆత్మరూపములో మన హృదయాలలో ఉండి ఆ ఆత్మదేవుడు అన్ని విషయాలను అర్థం చేసుకునే వివేకమును మనకు బోధిస్తాడు. ఆయన సమస్తమునకు జీవధారకుడు. ఆయన శ్రీమంతుడు, ఆ సర్వాధిపతి, రాజులకు రాజును ప్రభులకు ప్రభునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసిస్తూ అమరత్వము కలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవ్వడనూ ఆయనను చూడలేదు, చూడజాలరు. ఆ సర్వలోక సృష్టికర్త అయిన యెహోవా తండ్రికే ఆ ఘనత, మహిమ, శాశ్వతమైన ప్రభావము కలిగి ఉంటాడు. కానీ ప్రభువును నమ్మి బాప్తిసం పొందుకొని దేవుని మరచువారు శాపగ్రస్తులు అని పౌలు బోధించారు. పరిశుద్ధుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 11 నుంచి 15 వరకు కూడా స్త్రీలను గురించి తెలియపరిచాడు. స్త్రీలు మౌనముగా ఉండవలసిందే, కానీ ఉపదేశించటానికైనా పురుషుని మీద అధికారము చేయటానికైనా ఆమెకు సెలవు ఇవ్వను అని చెప్తూ, మొదట దేవుడు ఆదామును నిర్మించి తర్వాత అవ్వను నిర్మించాడు కనుక స్త్రీలందరూ అణుకువ కలవారై భర్తకు లోబడి సంఘమునకు విధేయులై ఉండాలి అని చక్కగా విశదపరిచారు. అంటే స్త్రీ ప్రభువునందు విశ్వాసము గలదై సద్గుణవతి అయి భర్తకు సహకరిస్తూ సంఘములో తొందరపడి మాట్లాడకుండా వినయ విధేయతలు కలిగి ఉండాలి అని తెలియపరిచాడు. అంతేకాని స్త్రీలు యేసుని గురించి మాట్లాడకూడదు అని కాదండి. పౌలు స్త్రీలను ఎంతో గౌరవించాడు. ప్రభువు మాదిరిగా ఆయన చుట్టూ కూడా స్త్రీలు ఉండేవారు. పౌలు పరిచర్య అంతా స్త్రీల ప్రోద్బలంతోనే ముందుకు సాగింది. కొన్ని చోట్ల వారి ఆదరాభిమానాలతోనే, వారి ప్రోత్సాహంతో పౌలు దేవుని సువార్త పరిచర్య చేశాడు. కొరింథీ పట్టణంలో ఉండి రోమావారికి ఒక పత్రిక వ్రాసి మొదటిగా ఫీబే అనే స్త్రీతోనే కొరింథీ నుండి రోమా దేశమునకు పంపించాడు. ఆయన స్త్రీలను ఎంతో ఆదరించి అభిమానించేవాడు. ఆయన స్త్రీలను గొప్ప గొప్ప సేవకురాలుగా చేశాడు. మాసిదోనియాలోని లూదియను, ప్రిస్కిలను ఆ విధంగానే తయారు చేశాడు. వారు ప్రభు సేవ చేసి హతసాక్షులైన వారు ప్రిస్కిల్లా. అదేవిధంగా గలతీ పత్రిక 3వ అధ్యాయం 28, 29లో కూడా మనం చూసినట్లయితే, యేసుక్రీస్తునందు మీకున్న విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందుకున్న వారందరూ క్రీస్తుని ధరించుకుని ఉన్నారు. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని, గొప్ప పేద అని తేడా లేదు. పురుషుడని, స్త్రీ అని భేదము లేదు. యేసు క్రీస్తునందు మీరందరూ ఏకముగా కూడి ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షము నుండి మీరంతా అబ్రహాముకు సంతానముగా ఎంచబడి వాగ్దాన ప్రకారంగా వారసులై ఉంటారు అని తెలియపరిచిన మహోన్నతమైన వ్యక్తి ఈ పరిశుద్ధుడైన పౌలండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒక్కడే, ప్రభువు ఒక్కడే, పరిశుద్ధాత్ముడు ఒక్కడే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆ తండ్రి అందరికీ పైగా ఉన్నవాడైన అందరిలోనూ అంతటిలోనూ వ్యాపించి ఉన్నాడు. ఆయనే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. ఆయనే యేసుక్రీస్తు అనే నరుడు. ఈయన అందరి పాప విమోచన కొరకు క్రయధనముగా సిలువలో తన రక్తమును చిందించి పాప విమోచన కలుగ చేసిన వాడు అని అందరికీ ప్రకటించాడండి. పౌలు ప్రభువుని చూడలేదండి. ఆయన చేసిన పరిచర్య కానీ, ఆయన బోధించిన ధర్మోపదేశములు కానీ, బోధనలు కానీ ఎక్కడా చూడలేదు, వినలేదు. ఆయన చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు అవి ఏమీ పౌలుకు తెలియదు. అపొస్తలులకు ప్రభునందు ఉన్న విశ్వాసము కూడా తెలియదు.
పౌలు బాల్యములోనే యెరూషలేమునకు వచ్చి గమలీయేలు దగ్గర ధర్మశాస్త్రమును గడించి వెళ్ళిపోయాడు. ప్రభువు మృతుడై మరలా లేచిన తరువాత శిష్యులందరూ పరిశుద్ధాత్మను పొందుకున్న తరువాత వచ్చాడు. అది కూడా ఆయన చూడలేదు. కానీ ప్రభువు మృతిని గెలిచి లేచాడు అంటే ఎగతాళి చేశాడు. యూదామతములో అతనిష్ట కలవాడై క్రైస్తవులను ఘోరముగా హింసించాడు. క్రైస్తవ విరోధిగా ఎన్నో అరాచకమైన కార్యాలు చేశాడు ఈ పౌలు. అందుకనే పౌలుకి దర్శనము అనుగ్రహించినప్పుడు మాట్లాడుతూ, సౌలా సౌలా, నీవు మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టము అని తెలియపరిచాడండి. ఆ తర్వాత ప్రభువు దమస్కులో ఉన్న భక్తిపరుడైన అననీయకు ప్రభు దర్శనము అనుగ్రహించి అననీయతో మాట్లాడుతూ, అననీయ, తార్సువాడైన సౌలు తిననదనబడిన వీధిలో ఒక ఇంటిలో ఉన్నాడు. నీవు లేచి వానికి ప్రార్థన చేయి, సౌలు చూపు పొందుకుంటాడు అని చెప్పాడు. అప్పుడు అననీయ ప్రభువుతో మాట్లాడుతూ, ప్రభువా, ఈ సౌలు నిన్ను సేవించే వారందరినీ హింసిస్తున్నాడు కదా దేవా అని అడిగాడు. అప్పుడు ప్రభు అననీయతో మాట్లాడుతూ, అననీయ, నీవు సౌలు దగ్గరికి వెళ్ళు, ముందు అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలు ఎదుట నా నామము భరించుటకు ఈ సౌలు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను ఈ సౌలుకు చూపుతాను అని ప్రభు అననీయతో మాట్లాడి సౌలు దగ్గరకు పంపించాడండి. ఆ విధంగానే పౌలు ప్రభు దర్శనం పొందుకున్న తర్వాత ఆయన సేవ చేయటానికి ఆయన జీవితం అంతా 31 సంవత్సరాలు ఎన్నో శ్రమలు అనుభవించాడు. దాదాపుగా 10,000 మైళ్ళు ప్రయాణం చేశాడు. అయినా ప్రభువు పౌలుకి ఎప్పుడు తోడుగా ఉండి ఆయనకు రక్షణ కలిగిస్తూ పౌలు ద్వారా ప్రపంచమంతటికి పరలోక శుభవార్త ప్రకటింపజేశాడండి. ప్రభువు దమస్కు దగ్గర పౌలుని దర్శించి అన్యజనుల రక్షణ కొరకు అపొస్తలుడిగా ఎంచుకున్నాడు. పౌలు ద్వారానే ప్రపంచంలోని అన్యులంతా ప్రభువుని తెలుసుకున్నారు. బర్నబా పౌలు క్రైస్తవుడిగా మారాడని విశ్వాసులతో పాటు అపొస్తలులు కూడా నమ్మలేదు. ఆ తర్వాత బర్నబా పౌలుని చేరదీసి అపొస్తలులకు పౌలుకు రాయబారిగా ఉండి సంధి చేశాడు. పౌలు ప్రభువుకు తన యందుగల చిత్తమును సంపూర్తిగా నెరవేర్చి అన్యజనులందరికీ రక్షణ సువార్త ప్రకటించాడండి. ప్రభువునందు అన్యజనులకు రక్షణ అవశ్యమని క్రీస్తు శకం 49వ సంవత్సరములో యెరూషలేములో పేతురు అధీనములో గొప్ప సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పౌలు లేచి మాట్లాడుతూ, ప్రభువునందు అన్యజనులందరూ రక్షణ పొందుకుంటారని, అట్టి ఆధిక్యత దేవుడే వారికి అనుగ్రహించాడని, ప్రభు కృపనందు ఈ భూమి మీద ఉన్న సమస్త జనులు సమానమే అని పౌలు బర్నబాతో కలిసి అన్యజనులకు రక్షణ సువార్త ప్రకటించారు. పేతురు కూడా ప్రభునందు అందరూ సమానమేనని ఆ సభలో తెలియచేశాడు. ఆ సమావేశం జరగడానికి పౌలు బర్నబా ముఖ్యులండి. పరిశుద్ధుడైన పౌలుని గురించి చివరిలో మరలా కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 5 నుండి 7 వరకు మనం ధ్యానిస్తే, పౌలు అబ్రహామును బట్టి హెబ్రీయుడు, ఇశ్రాయేలు వారి వంశములోని బెన్యామీను గోత్రములో పుట్టినవాడు. అయినా గమలీయేలు పాదముల దగ్గర ధర్మశాస్త్రమును పఠించి పాండిత్యము గలవాడై పరిసయ్యుడుగా పిలువబడ్డాడు. యూదా జాతిలోని పరిసయ్యుల తెగకు చెందినవాడు. పౌలు బహు ఆస్తిపరుడు. పౌలు తల్లిదండ్రులు పౌలు డేరాలు కుట్టే వ్యాపారం చేసేవారు. పౌలు అధిక విద్యావంతుడండి. అన్నింటికి తగినట్లుగా రోమాదేశపు పౌరసత్వము కలిగినవాడు. పౌలును మనం మొదటిగా అపొస్తల గ్రంథం 7వ అధ్యాయంలో స్టెఫనుకు మరణశిక్ష వేసినప్పుడు చూడగలుగుతాము.
సౌలు తల్లిదండ్రులు తమకు పుట్టిన బిడ్డకు మొదటి ఇశ్రాయేల్ రాజైన సౌలు పేరు పెట్టుకున్నారు. ఈ సౌలు ప్రభు దర్శనం పొందుకున్న తర్వాత తనకు తాను తగ్గించుకొని పౌలుగా మారాడు. సౌలు అంటే గొప్ప, పౌలు అంటే చిన్న. అందుకని ప్రభువును దర్శనం పొందుకొని పౌలు తనకు తాను తగ్గించుకొని ప్రభుకు సేవ చేశాడు. యూదామత సిద్ధాంతాలతో ప్రభు మార్గంలో నడిచిన వారిని హింసించినవాడు. పౌలు ప్రభు దర్శనం పొందుకున్న తరువాత యూదామత సిద్ధాంతాల పిచ్చి అనే కంటి పొరలు ఊడిపడిపోయాయి. యవ్వనుడైన పౌలు తన 33వ సంవత్సరంలో అననీయతో బాప్తిసం పొందుకున్న తరువాత ప్రభునందు నూతనముగా జన్మించాడండి. తన జీవితమంతా సమస్తము ప్రభునందు నూతనముగా మలుచుకొని బ్రతికినంత కాలము ప్రభువు కొరకే జీవించాడు. ఈ లోకాసులన్నీ పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఎన్ని కష్టాలు సమస్యలు ఎదురైనా ఖైదీగా జీవించిన ప్రభు సేవే చేశాడు, కానీ వెనక్కి తిరిగి చూడలేదు. బ్రతుకుటైతే క్రీస్తే, చావైతే నాకు మరీ లాభము అని చెప్పాడు. ఎవరినైన పౌలు పెండ్లు కూడా చేసుకోలేదు. 33 సంవత్సరములో ప్రభువుని తన సొంత రక్షకుడిగా అంగీకరించిన తరువాత 31 సంవత్సరాలు యేసుక్రీస్తు శుభవార్త ప్రపంచమంతటా బోధించాడు. పౌలు రోమా సామ్రాజ్యానికి మామూలుగా వెళ్ళి ప్రభు సేవ చేయాలని ఎంతో కోరిక గలవాడుగా ఉండేవాడు. కానీ ఆయన గొలుసుతో కట్టబడిన ఖైదీగా వెళ్ళవలసి వచ్చింది. ఎలాగైనా ప్రభువు పౌలు కోరికను నెరవేర్చాడు. పౌలు 3 మిషనరీ ప్రయాణాలు చేశాడు. మొదటి శతాబ్దంలో పౌలు బర్నబాతో చేసిన మొదటి మిషనరీ ప్రయాణం ప్రపంచంలోనే చారిత్రాత్మకమైనదని పండితులు అభివర్ణించారు. పౌలు మొదటి మిషనరీ ప్రయాణంలో 1200 మైళ్ళు, రెండవ మిషనరీ ప్రయాణంలో 2700 మైళ్ళు, మూడవ మిషనరీ ప్రయాణంలో 2500 మైళ్ళు ప్రయాణించాడు. ఆ తర్వాత కైసరే నుండి రోమాదేశం వెళ్ళిన తర్వాత కూడా ఆయన ప్రయాణించాడు. అవి మొత్తం కలిసి 10,000 మైళ్ళు ప్రయాణించుంటాడని బైబిల్ పండితులు చెప్తుంటారు. ఈ 3 ప్రయాణాలు కూడా సిరియాలోని అంత్యక పట్టణములో ఉన్న అంత్యక సంఘము నుండే బయలుదేరాడండి. అలుపెరిగిన ప్రయాణం చేశాడు. అప్పటిలో పౌలు సువార్త ఒక మహాయజ్ఞంగా మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంఘాలు స్థాపించాడు. 13 పత్రికలు వ్రాశాడు. మొదటి పత్రిక గలతీ పత్రిక, చివరి పత్రిక 2 తిమోతి. పౌలు తిమోతిని కొడుకుగా భావించి ఎంతో ప్రేమించాడు. యునేకే కొడుకైన తిమోతికి చివరిగా ఒక పత్రిక వ్రాస్తూ, నా కుమారుడా తిమోతి, నీవు త్వరగా రా, నేను చూడాలని ఉంది, నాకు త్వరలోనే మరణం సంభవిస్తుంది అని పత్రిక ద్వారా తెలియపరిచాడు. 2 తిమోతి 4 అధ్యాయం 7-8లో మనం చూసినట్లయితే పౌలు తిమోతికి తన మరణం గురించి వ్రాసిన మాటలు తెలుసుకుంటామండి. తిమోతి, ఈ లోకము నుండి నేను వెడలిపోవు కాలము సమీపమై ఉంది. దేవుని యందు మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, ప్రభువునందు నా విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. తీర్పు దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ఆ ప్రభువు నాకు మాత్రమే కాకుండా ప్రభువు ప్రత్యక్షతను కోరుకున్న వారికందరికీ కూడా ఆ నీతి కిరీటము ఆ దేవుడు అనుగ్రహిస్తాడు. నాకు బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే మరీ లాభము. పరలోకములో ప్రభువునందు నాకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది అని పౌలు తిమోతికి తెలియపరిచాడండి. ఆ విధంగా పౌలు యెరూషలేములో బంధింపబడి కైసరు పట్టణములో 2 సంవత్సరాలు ఖైదీగా జీవించిన తరువాత 60వ సంవత్సరంలో గొలుసుతో కట్టబడిన ఖైదీగానే పౌలు రోమా దేశమునకు వచ్చాడు. కైసర నుండి ఇటలీ దేశము రావటానికి వాతావరణము అనుకూలించక ఓడలో ఎన్నో ప్రయాసలు పడ్డారు. అయినా యేసుక్రీస్తు పౌలుకు తన దూత ద్వారా దర్శనం కలిగించి ఆత్మధైర్యం కలుగజేశాడు. పౌలు ఓడలో కూడా యేసుక్రీస్తు శుభవార్త బోధించాడు. మిలేతు ద్వీపములో బోధించాడు. అక్కడ ఉన్న రోగులను స్వస్థపరిచాడు.
ఆ తర్వాత రోమా దేశంలో ఖైదీగానే ఒక అద్దె ఇంటిలో ఉండి 2 సంవత్సరాలు బోధించాడు. అప్పటికి పౌలు వయస్సు 62 సంవత్సరాలు. ఆ తర్వాత కూడా పౌలు అదేవిధంగా కొన్ని సంవత్సరాలు బోధిస్తూ ఉన్నాడు. పౌలు బాప్తిసం పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మ పూర్ణుడై యేసునామములో ఎన్నో అద్భుతాలు చేశాడండి. ఎంతోమంది రోగాలను స్వస్థపరిచాడు. చనిపోయిన ఐతుకును లేపాడు. దెయ్యాలు వెళ్ళగొట్టాడు. ఆయన నడికట్టు తగిలిన వారికి కూడా రోగాలు పోయి ఆరోగ్యవంతులయ్యేవారు. ఎన్నో మార్లు ప్రభు దర్శనం పొందుకున్నటువంటి వాడు పౌలు. ఆ విధంగా రోమా దేశంలో దేవుని వాక్యము అందరికీ బోధిస్తూ ఉన్నాడు. అప్పటి కాలపు రోమా చక్రవర్తులు క్రైస్తవులను కఠోరమైన హింసలు పెట్టి చంపివేస్తున్నారు. ఆ సమయంలో నీరో చక్రవర్తి రోమా పట్టణమును కాల్చివేసి క్రైస్తవులే కాల్చివేశారనే నెపము వారిపై మోపాడు. అప్పుడు రోమా సైనికులు పౌలును బంధించి చంపివేశారు. ఆ సమయంలో రోమాదేశములో ఉన్న పేతురును కూడా చంపివేశారు. నీరో చక్రవర్తి వీరిద్దరిని కూడా ఒక్కరోజు తేడాలో పేతురుని సిలివేయించి చంపించాడు. పౌలును తల తీయించాడండి. నీరో చక్రవర్తి సైనికులు పరిశుద్ధుడైన పౌలును కొంతమంది ఉరిదీశారని, కొంతమంది శిరచ్ఛేదనం చేశారని చరిత్రకారులు చెప్తుంటారు. కానీ ఏ విధంగానైనా పౌలు తన 64 సంవత్సరం 66 మధ్యలో ప్రభు పరిచర్య నిమిత్తము ప్రభుకు హతసాక్షిగా మరణించాడు అనేది మాత్రం వాస్తవం. పరిశుద్ధ గ్రంథములో అపొస్తల కార్యములో పౌలు జీవితమును గురించి వ్రాయబడి ఉన్న మాటలను మనం దేవుని ఆత్మతో ధ్యానించగలిగితే ఎంతో దుఃఖం కలుగుతుందండి. అట్టి పౌలు జీవిత చరిత్రను తెలుసుకున్న మనం ఎంతో భాగ్యవంతులం. ప్రేమామయుడైన ఆ ప్రభువు ఇట్టి బాధ్యత ఏ యోగ్యత లేని నాకు ఇచ్చినందుకు ఆ దేవునికి నేను కృతజ్ఞురాలనై ఉంటానండి. విని వారందరికీ కూడా నా వందనాలు చెప్పుకుంటున్నాను. పౌలును గురించి మనం ధ్యానించుకున్న ఈ సంభాషణలలో ఏమైనా పొరపాట్లు ఉంటే పెద్ద మనసుతో క్షమించాలని కూడా వేడుకుంటున్నాను. అపొస్తల గ్రంథము నుండి పౌలును గురించి వ్రాయబడిన తన జీవిత ప్రయాణమంతా ఆఖరి వరకు ధ్యానించుకున్నాము. ఇంతవరకు దేవుడు మనకు తోడుగా అండగా ఉండి ఆయన జ్ఞానముగల వాక్యములతో ముందుకు నడిపించిన ఆ దేవదేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు అర్పించుకుంటున్నానండి. ప్రభువు బోధించిన మాటల్లో ఉన్న జీవిత సత్యాన్ని మనం గ్రహించుకుని మెలకువగా యేసు ప్రభునందు జీవించుదాము. పౌలు మాదిరిగా తగ్గించుకొని ఆయనతో కలిసి సహవాసం చేద్దామండి. పరిశుద్ధుడైన పౌలుకు ప్రభువు ఎంతో సహాయంగా ఉండి అండగా, తోడుగా, నీడగా ఉండి నిత్యము కాపాడుతూ ఉన్న ఆ మహిమగల ప్రభువు ఎవరు? ఆ ప్రభువే బల సౌర్యములు గల యెహోవా. ఆ ప్రభువే యుద్ధశూరుడైన యెహోవా. ఆ ప్రభువే సైన్యములకు అధిపతి అయిన యెహోవా. ఆయనే ఈ మహిమగల రాజు, రారాజు, ప్రభువులకు మహాప్రభువు, పరలోకపు ప్రభువు. ఇంతటి మహిమగల ఈ రాజును గుర్తించి ఈ పరలోక ప్రభువును కీర్తిస్తూ ఒక పాటతో ఘనపరిచి కీర్తిద్దామండి. హల్లెలూయా, ఆమేన్. మనలో నీ ఆత్మజ్యోతికి తప్ప మహిలో నిదంత మన్నే కదయ్యా. మనలో నీ ఆత్మజ్యోతికి తప్ప
మహిలోనిదంత మన్నే కదయ్యా, మన్నే కదయ్యా, మన్నే కదయ్యా, మన్నే కదయ్యా, మన్నే కదయ్యా. ఒకని ముంచి సంచిలోన ఉంచిన మించిన బంగారము పెంచిన నీ దేహము, మంచిదంచు ఒకని ముంచి సంచిలోన ఉంచిన మించిన బంగారము పెంచిన నీ దేహము, ఎంచు ఎన్నాళ్ళు ఉండునో మరణించిన మన్నవును కదయ్యా, ఎంచుము ఎన్నాళ్ళు ఉండునో మరణించిన మన్నవును కదయ్యా, మన్నే కదయ్యా, మన్నే కదయ్యా, మన్నే కదయ్యా, మన్నే కదయ్యా. సౌందర్యమగు చక్కని నీ దేహము ఒక్కసారి ఆరిపోగ నీలో ఆత్మదీపము, మిక్కిలి సౌందర్యమగు చక్కని నీ దేహము ఒక్కసారి ఆరిపోగ నీలో ఆత్మదీపము, కుక్క శవముతో సమమేగా నిక్కముగనది మన్నే కదయ్యా, కుక్క శవముతో సమమేగా నిక్కముగనది మన్నే కదయ్యా, మన్నే కదయ్యా, మన్నే కదయ్యా, మన్నే కదయ్యా, మన్నే కదయ్యా. ఎంచనంత మన్నిల మరణము జయించకున్న కాలమంత మంచిలో, మానవునికి మరణమన్న ఎంచనంత మన్నిల మరణము జయించకున్న కాలమంత మంచిలో, మరణ విజయుడేసు క్రీస్తుడే మది నమ్ము నిత్య జీవమిచ్చును, మరణ విజయుడేసు క్రీస్తుడే మది నమ్ము నిత్య జీవమిచ్చును, మన్నే కదయ్యా, మన్నే కదయ్యా, మన్నే కదయ్యా, మన్నే కదయ్యా. మనలోని ఆత్మజ్యోతికి తప్ప మహిలోనిదంత మన్నే కదయ్యా, మనలోని ఆత్మజ్యోతికి తప్ప మహిలోనిదంత మన్నే కదయ్యా, మన్నే కదయ్యా, మన్నే కదయ్యా, మన్నే కదయ్యా, మన్నే కదయ్యా.